రిషి శైలేంద్రకి స్క్రీన్లో కనిపిస్తాడు కదా. స్క్రీన్లో రిషిని చూసి శైలేంద్ర షాక్ అయిపోతాడు కదా. రిషి బతికే ఉన్నాడా ఇప్పుడు ఎలా అంటూ ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర. ఇక్కడ నుండి నేను ఎలా బయటపడేది, నన్ను ఇక్కడ నుండి తప్పించే వాళ్ళు ఎవరున్నారు? దర్శన్ వస్తాడేమో అనుకుంటే దర్శన్ వెళ్ళిపోయాడు అని చెప్తున్నాడు రిషి. ఇప్పుడు నన్ను కాపాడే వాళ్ళు ఎవరున్నారు అని శైలేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఒక పక్కన దేవయాని ఆలోచిస్తూ ఉంటుంది శైలేంద్ర గురించి ఎలా తెలుసుకోవడం. ఒకవేళ రిషినే శైలేంద్రని కిడ్నాప్ చేసి ఇబ్బంది పెడుతున్నాడా? అసలు ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు. ఎలా తెలుసుకోవాలి? ఎవరినైనా మనుషుల్ని పురమాయించి రిషిని ఫాలో అయ్యేలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది దేవయాని. అప్పుడే రిషి ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు అనే విషయాలు నాకు తెలుస్తాయి. అప్పుడే శైలేంద్రని నేను కనిపెట్టగలను. శైలేంద్ర ఎక్కడున్నది అనేది నాకు తెలుస్తుంది అని అనుకుంటూ ఉంటుంది దేవయాని. ఒక పక్కన వస్తారా, సార్ ఈరోజు శైలేంద్రని ఫ్రీగా వదిలేస్తారా? ఈరోజు ఏమీ శిక్ష లేదా అని అంటుంది. ఎందుకు లేదు, ఉంది అని అంటాడు రిషి. ఏం శిక్ష వేస్తున్నారు ఈరోజు అని అంటుంది వస్తారా. ఒకసారి అటు చూడు అని అంటాడు రిషి. వస్తారా అటుగా చూస్తుంది. అంతలో కొంతమంది వ్యక్తులు అక్కడ నిలబడి ఉంటారు. వాళ్ళ ముఖాలు ఏమీ కనిపించవు, ఫుల్గా కవర్ చేసుకుని ఉంటారు అంతా. ఎవరు సార్ వాళ్ళు? చంద్రమండలం మీదకి వెళ్ళే వాళ్ళలాగా అలా కవర్ చేసుకుని ఉన్నారు ఫుల్గా అని అంటుంది వసు. రిషి నవ్వుతూ ఇప్పుడు శైలేంద్రకు శిక్ష వేసేది వాళ్ళే అని అంటాడు. సార్ మేము ఫుల్గా రెడీ అయ్యాము, వెళ్ళమంటారా ఇంకా అని అంటారు వాళ్ళు. సరే మీరు వెళ్ళి మీ పని మీరు చేయండి అని అంటాడు రిషి. ఓకే సార్ అని అక్కడ ఇంకా కర్రలు ఉంటే ఆ కర్రలు తీసుకుని శైలేంద్ర రూమ్లోకి వెళ్తారు అందరూ. ఇంకా అలా కర్రలు తీసుకుని వెళ్ళడాన్ని చూసి వస్తారా, ఏంటి సార్ వాళ్ళందరూ కర్రలు తీసుకుని వెళ్తున్నారు అని అంటుంది. అక్కడ ఏం జరుగుతుందో టీవీలో చూద్దుగాని రా అని ఇంకా వసు రిషి కూడా వెళ్ళి స్క్రీన్ ఆన్ చేసి చూస్తూ ఉంటారు. వాళ్ళు రూమ్లోకి వెళ్ళిన వాళ్ళు ఇంకా శైలేంద్ర చుట్టూ రౌండప్ చేస్తారు. రే ఎవర్రా మీరంతా, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటాడు శైలేంద్ర. ఎవరు ఏమీ మాట్లాడరు, సైలెంట్గా శైలేంద్ర చుట్టూ నిలబడి ఉంటారు. మీరు అలా మౌనంగా ఉంటే నాకు చాలా చిరాగ్గా ఉందిరా, మాట్లాడండిరా, అసలు మీరెవర్రా, ఎందుకు వచ్చారా, నన్ను ఇక్కడి నుండి బయటికి తీసుకువెళ్తారా అని అంటూ ఉంటాడు శైలేంద్ర. రే మీకు ఎంత డబ్బు కావాలంటే ఎంత డబ్బు ఇస్తాను, నన్ను ఇక్కడి నుండి బయటపడేయండి అని అంటాడు శైలేంద్ర. సరే సార్ మీరన్నట్టే ఇక్కడి నుండి బయట పడేస్తాం అని అంటారు వాళ్ళు. ఇంకా శైలేంద్ర సంతోషిస్తాడు. ఇంకా అంతలో వాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళు తెచ్చుకున్న కర్రలని బయటకు తీస్తారు. రే ఏంట్రా నన్ను బయట పడేస్తారు అని ఇలా కర్రలు తీస్తున్నారు అని అంటాడు శైలేంద్ర. మీరే అన్నారు కదా బయట పడేయమని, అందుకే ఈ కర్రలతో కొట్టిన తర్వాత మీరు ఎలాగో బ్రతుకుండరు కదా, చచ్చాక ఎలాగో బయట పడేయాలి కదా అని అంటారు ఒకరు. అరే ఏంట్రా మర్చిపోయారా, సార్ ఏమని చెప్పారు, ప్రాణం పోకూడదు అని చెప్పారు కదా అని అంటారు ఒకరు. అవునరా ప్రాణం పోకూడదు అని చెప్పారు, కానీ మనం ఇలా కొట్టిన తర్వాత ప్రాణాలు పోకుండా ఉంటాయా, అలా ఎప్పుడైనా జరిగాయా? ఏ కేసు కూడా మనం కొట్టిన తర్వాత బ్రతకలేదు కదరా, వీడు మాత్రం ఏం బ్రతుకుతాడు, అందుకే అంటున్నాను అని అంటాడు ఒకడు. ఒరే వాళ్ళెవరూ బ్రతకలేదేమో, వీడి ప్రాణం మాత్రం పోకూడదు అని ముందే చెప్పారు కదా సారు, అది దృష్టిలో పెట్టుకుని కొట్టండి అని అంటాడు ఇంకొకడు. అలా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. శైలేంద్ర చుట్టూ నిలబడి వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ మాటలు విని శైలేంద్ర బిత్తరపోతాడు. రే ఎవర్రా మీరంతా, నన్ను కొట్టడానికి నన్ను చంపడానికి వచ్చారా, ప్రాణం మాత్రం పోకూడదా? అరే మీరందరూ కొడితే నేను బ్రతుకుతానారా, ఒక్కసారి చంపేయండిరా, చంపేయండి అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర ఫ్రస్ట్రేషన్గా. సారీ సార్, మీ అంతటా మీరే వాలంటీర్గా మిమ్మల్ని చంపాలి అన్నా సరే మేము చంపలేం, ఎందుకంటే మేము ఆల్రెడీ కిరాయి తీసేసుకున్నాము, మేము ఈ ప్రాణాలు పోకూడదు అని, కాబట్టి మేము చంపలేం సార్ అని అంటాడు వాళ్ళల్లో ఒకడు. రే మీకు ఇలా అర్థమైందారా నా బాధ అని శైలేంద్ర బాధగా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు. ఇదంతా స్క్రీన్లో వస్తారా రిషి చూస్తూనే ఉంటారు. సార్ ఆ శైలేంద్రకి ఇప్పుడైనా ప్రాణం విలువ తెలిసొస్తుందంటారా అని అంటుంది వస్తారా. తనకి ప్రాణం విలువ తెలిసినా తెలియకపోయినా నేను చేయవలసింది నేను చేస్తాను వస్తారా, ఎందుకంటే
నా తల్లిని నాకు లేకుండా చేశాడు. జ్యూస్లో విషం పెట్టి మరి అమ్మ తాగేలా చేసి చంపించేశారు. అలాంటి వాళ్ళని ఊరికే వదలని వస్తారా నేను అని అంటాడు రిషి కోపంగా. అదే సార్ నేను కూడా అనేది, ఎదుటి వాళ్ళు ప్రాణాలు తీసేటప్పుడు ఎంత ఈజీగా తీసేస్తారో వాళ్ళ ప్రాణం మీదకి వచ్చేసరికి చాలా తీపి పుడుతుంది. ఎదుటి వాళ్ళ ప్రాణాలు కూడా వాళ్ళ ప్రాణాలు లాంటివే అని ఎందుకు గుర్తించరో అసలు అర్థం కాదు అని అంటుంది వస్తారా. అవును వస్తారా, శైలేంద్ర అన్నయ్యకి ప్రాణం మీద తీపి పుడుతున్నట్టుంది. అందుకే ఆ రూమ్లోకి ఎవరు వెళ్ళినా సరే ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, ఇక్కడి నుండి నన్ను తప్పించండి అని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు అని అంటాడు రిషి. అవును సార్, శైలేంద్రలో మార్పు రాలేదు అనడానికి ఇదే నిదర్శనం సార్ అని అంటుంది వసు. అవును వస్తారా, కనీసం రియలైజేషన్ అయ్యి నేను తప్పు చేశాను రిషి, నన్ను క్షమించు రిషి అని ఒక్క మాట కూడా అనడం లేదు. మా అమ్మను చంపినందుకు పశ్చాత్తాపమే లేదు. ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని ప్రయత్నిస్తున్నాడే కానీ ఇక్కడి నుంచి బయటపడాలంటే రిషిని క్షమించమని అడిగితే ఈజీగా బయటపడొచ్చు అనే ఆలోచనే రావడం లేదు. ఆ ఆలోచన వస్తే తనలో మార్పు మొదలైనట్టే కదా వస్తారా, కానీ ఆ ఆలోచన రావడం లేదు. ఆ మార్పు రాదు వస్తారా, ఆశించడం కూడా వేస్టే అని అంటాడు రిషి. ఒకవేళ వీరన్నట్టే శైలేంద్రలో మార్పు వస్తే శైలేంద్రని క్షమించి వదిలేస్తారా సార్? తను క్షమించమని అడిగితే మీ పగని పక్కన పెట్టేస్తారా సార్ అని అంటుంది వస్తారా రిషి కళ్ళలోకి చూస్తూ. వస్తారా, నీకు ఒక విషయం చెప్తాను. అమ్మ లేదు, ఏం చేసినా అమ్మ తిరిగి రాదు. చిన్నప్పటి నుంచి నాకు అమ్మను దూరం చేసింది పెద్దమ్మ. పెద్ద అయిన తర్వాత కూడా దూరం చేశారు, మేమిద్దరం కలవకుండా చేశారు. అమ్మ విలువ తెలిసింది, అమ్మ మంచితనం తెలిసింది, అమ్మ అంటే ఏంటో తెలిసింది. అమ్మకి దగ్గర అవ్వాలనుకునే టైంలో అమ్మ శాశ్వతంగా దూరం అయిపోయింది. ఇలా నా జీవితంలో కొందరి స్వార్థాలకు నేను బలయ్యి తల్లి ప్రేమకు దూరమయ్యాను, తల్లి ప్రేమను కోల్పోయాను. నువ్వన్నట్టే ఒకవేళ శైలేంద్రలో మార్పు కనిపిస్తే నన్ను క్షమించు రిషి అని శైలేంద్ర నన్ను అడిగితే అప్పుడు ఆలోచిస్తాను వస్తారా. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక అవకాశం అనేది ఇవ్వాలి కదా. ఆ అవకాశం ఇస్తేనే కదా మనుషులు మనుషులుగా మారి వాళ్ళ తప్పుల్ని సరిచేసుకునే ప్రయత్నం చేసేది. ఒకవేళ శైలేంద్ర అన్నయ్య మారి క్షమించమని అడిగితే కనుక అప్పుడు ఆలోచిస్తాను వస్తారా, అప్పటి వరకు ఆలోచించే ప్రసక్తే లేదు అని అంటాడు రిషి. వసు రిషిని అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి వస్తారా అలా చూస్తున్నావు అని అంటాడు రిషి. సార్ మీరు నిజంగా గ్రేట్ సార్, మీరు నిజంగా జెంటిల్మెన్ సార్. మీ కన్న తల్లిని క్రూరత్వంతో పగతో ఈర్ష్యతో చంపినా సరే మీరు వాళ్ళు మారుతాను అని వాళ్ళు ఛాన్స్ అడిగితే కనుక ఒక అవకాశం ఇవ్వాలి అని అనుకుంటున్నారు కదా మారడానికి. అందుకే సార్ మీరు మనిషిగా గెలిచారు సార్ అని అంటుంది వస్తారా. వస్తారా, మనందరం మనుషులమే. మనుషులు ఎవరైనా తప్పులు చేస్తారు. చేసింది తప్పు అని తెలుసుకుని పశ్చాత్తాపంతో మనిషిగా మారి నిరూపించుకోవడానికి ఒక అవకాశం కోరుకుంటే వాళ్ళలో తప్పేముంది చెప్పు, అవకాశం ఇవ్వడంలో తప్పేముంది చెప్పు. అలా జరిగితే అందరూ బాగుంటారు వస్తారా. ఈ విషయం నేను కొత్తగా ఏం చెప్పట్లేదు, నీ దగ్గర నుంచి నేర్చుకున్నదే అని అంటాడు రిషి. వసు ఆశ్చర్యంగా అలానే చూస్తూ ఉంటుంది. అవును వస్తారా, ఒకప్పుడు రాజీవ్ నిన్ను చాలా ఇబ్బంది పెట్టాడు, శిరీష్ అరెస్ట్ చేశాడు. అప్పుడు నువ్వు తనని క్షమించి మీ నాన్నగారు పరువు పోకూడదు అని, ఆ విషయం నాన్నకు తెలిస్తే చాలా బాధపడుతారు అని నువ్వు కేసుని విత్డ్రా చేసుకున్నావు కదా. క్షమించడం నీ దగ్గరే నేర్చుకున్నాను వస్తారా. రాజీవ్ మారతాడు అని, మారడానికి ఒక అవకాశం మనం కల్పించాలి అని నువ్వు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నావు, కేసు విత్డ్రా చేసుకున్నావు. కానీ ఇప్పటి వరకు రాజీవ్ మారలేదు, తన స్వభావాన్ని వదులుకోలేదు. ఇప్పుడు కూడా అంతే వస్తారా. మనం శైలేంద్ర మారతాడేమో అని నీకు ఆలోచన వచ్చిందేమో కానీ నాకైతే రావడం లేదు. ఎందుకంటే తను మారే వ్యక్తి కాదు వస్తారా, నాకు అర్థమవుతుంది కదా. శైలేంద్ర మారడు, రాజీవ్ ఎలానో శైలేంద్ర కూడా అంతే. వాళ్ళలో పశ్చాత్తాపం అలాంటివేమీ కలగవు వస్తారా. ఒకవేళ తనలో పశ్చాత్తాపం కలిగి మారాడు అని నాకు అనిపిస్తే అప్పుడు ఆలోచిస్తాను, అంతేగాని అప్పటి వరకు ఇలాంటి ఆలోచనలు ఏమీ లేవు వస్తారా అని అంటాడు రిషి. సార్ తను అడిగితే మీరు క్షమించి తనకు ఒక అవకాశం కల్పించాలి అని అనుకున్నారు, కానీ తనకి ఆ ఉద్దేశమే లేదు అని శైలేంద్ర ప్రవర్తనలో మాటల్లో అర్థమవుతుంది. సార్ ఇంతకన్నా మంచితనం మనిషికి ఇంకేం కావాలి సార్, మీరు మనిషిగా గెలిచారు సార్ అని అంటుంది వస్తారా.
ఇంకా ఒక పక్కన మనుషులందరూ కర్రలతో రెడీగా ఉంటారు శైలేంద్రని కొట్టడానికి. అలా ఒకరి తర్వాత ఒకరు శైలేంద్రని కొడుతూ ఉంటారు. రే ఆపండ్రా ఆపండ్రా కొట్టకండ్రా దెబ్బలు తగులుతున్నాయిరా అని బాధపడుతూ ఉంటాడు శైలేంద్ర. అలా ఒకరి తర్వాత ఒకరు ఫుల్గా కొట్టేసి ఇంకా రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తారు అందరూ కూడా లాక్ పెట్టేసి. ఇంకా అన్ని దెబ్బలు తిన్న తర్వాత శైలేంద్ర మూలుగుతూ అమ్మా అమ్మా నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళమ్మా, ఈ రిషిగాడు నన్ను చంపేసేలా ఉన్నాడమ్మా, తీసుకెళ్ళమ్మా అని ఇంకా మూలుగుతూ ఉంటాడు. బయటకు వచ్చిన వాళ్ళందరూ సార్ ఇక మేము వెళ్తున్నాం అని ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత డాక్టర్ వచ్చి శైలేంద్రకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇలా కొట్టించడం ఎందుకు, ఇలా ట్రీట్మెంట్ చేయించడం ఎందుకు, అసలేంటి డాక్టర్ అని డాక్టర్ మీద ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు శైలేంద్ర. డాక్టర్ నవ్వుతూ శైలేంద్రకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. డాక్టర్ మీరు అలా నవ్వుతూ ఉంటే నాకు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి, మిమ్మల్ని చూడాలని ఉంది, ఒకసారి ఫేస్ మాస్క్ తీయొచ్చు కదా అని అంటాడు శైలేంద్ర. సారీ శైలేంద్ర అని నవ్వుతూ ఇవి మా రూల్స్, మేము కంపల్సరిగా వీటితోనే ఉండాలి అని అంటాడు డాక్టర్. ఏంటి రూల్సా అని ఆశ్చర్యపోతాడు శైలేంద్ర. డాక్టర్ నవ్వుతూ శైలేంద్రకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.